సాధారణంగా సమాజం లోపల డివోర్స్‌కి గానీ, బ్రేకప్‌కి గానీ, సడెన్ అబ్రప్ట్ ఎండ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఆర్ సడెన్ సెపరేషన్స్‌కి గానీ, 2 రకాల నెగెటివ్ పర్యవసానాలు మనం జూస్తా ఉంటాం. మొదటి పర్యవసానం ఏంటిదంటే, ఆ వ్యక్తి రెక్‌లెస్‌గా అయిపోయి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ బెట్టుకుంటా ఉంటారు. మనుషులంటేనే వాడుకోవడానికి ఉన్నవాళ్ళు. మనం ఎవరితోటి కూడా గాఢమైన రిలేషన్‌షిప్స్ ఉండొద్దు. యూజ్ అండ్ త్రో మైండ్ సెట్ ఒచ్చేస్తది. చాలా మంచి వాళ్ళు, సమాజం లోపల గౌరవప్రదమైన పొజిషన్‌లో ఉండే వ్యక్తులు, వాళ్ళు గూడా ఒక రకంగా క్రూకుడ్ పర్సన్స్ లెక్క మారిపోతారు. ఏదన్నా సడెన్ విడాకులు గానీ, సెపరేషన్ గానీ, బ్రేకప్స్ జరిగినప్పుడు. రెండవ పర్యవసానం ఏంటిదంటే, వాళ్ళు ఒక రకంగా క్లోజెట్‌లకెళ్ళిపోతారు. వాళ్ళు ఏ కొత్త రిలేషన్‌షిప్‌ని వాళ్ళ లైఫ్ లోపల ఏర్పాటు చేయదలుచుకోరు. వాళ్ళక్కడ ఏం జేస్తా ఉంటారంటే, పెయిన్‌ని అవాయిడ్ జేస్తా ఉంటారు. నేను ఈ వ్యక్తితోటి రిలేషన్‌షిప్ పెంచుకుంటే, ఇతను గూడా ఏదో ఒక టైం లోపల నన్ను మోసం జేసి ఎళ్ళిపోతాడు. సో, కొత్తగా ఇంకొక పెయిన్ తెచ్చుకోవడం ఎందుకు? సో, మనకు ఎవరితోటి ఏ రిలేషన్‌షిప్ వద్దు. ఒక సాధారణమైన వ్యక్తిని ఎంతమంది అబ్జర్వ్ జేస్తా ఉంటారు? మహా అంటే 100 మంది, 200 మంది, సుమారుగా ఒక 1000 మంది అనుకుందాం. ఇంతమంది కళ్ళు నా పైన ఉన్నాయి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలని ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటాడు. ఈ సెలబ్రిటీలను చూడండి. కొన్ని కోట్ల కళ్ళు వాళ్ళ పైనుంటాయి. వాళ్ళు చేసే ప్రతి మూవ్‌మెంటు, నడవడిక, వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ప్రతి ఒక్కదాన్ని స్క్రూటినైజ్ చేస్తా ఉంటారు. కొంతమంది పొగుడుతా ఉంటే, కొంతమంది ట్రోల్ చేస్తా ఉంటారు. హరాస్ చేస్తా ఉంటారు. కానీ అయినప్పటికీ గూడా వాళ్ళకు జీవితం యొక్క విలువ తెలుసు. లైఫ్ లోపల ఎన్నో ఆటంకాలొచ్చినా, ఆటుపోట్లొచ్చినా, క్రైసిస్‌లు వచ్చినా గానీ, వాటిని కేవలం వీళ్ళు స్పీడ్ బ్రేకర్‌ల లెక్క చూస్తారు. మనలాగా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకోరు. దాన్ని కామాగా మలుచుకుంటారు. డివోర్స్ అయినా, బ్రేకప్ అయినా, లేకుంటే ఇంకే పెద్ద కలామిటీ వచ్చినా, వాళ్ళు తిరిగి తమ లైఫ్‌ని స్టార్ట్ జేస్తారు. ఒక కొత్త చాప్టర్ రాసుకుంటారు వాళ్ళ చేతులతోటి వాళ్ళే. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ సమంత గారు. మనం అబ్జర్వ్ చేస్తే గనక జీవితం అనేది చాలా పెద్దది. మీరు మీ జీవితం లోపల ఏ వయసులో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎటువంటి క్రైసిస్ నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నా గానీ, నిజంగా మనం కోరుకుంటే జీవితం లోపల రెండో చాప్టర్ రాసుకోవచ్చు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, సమాజం ఏమనుకుంటది, ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన జీవితం యొక్క తాళపు చెవిని మన చేతిలోకి తీసుకోవాలి. లైఫ్ లోపల ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తా ఉంటారంటే లైఫ్‌కి దూరంగా పరిగెడుతుంటారు. అంటే పీపుల్‌ని అవాయిడ్ జేయడం, సిట్యుయేషన్స్‌ని అవాయిడ్ జేయడం, కమ్యూనికేషన్‌ని క్లోజ్ జేసుకోవడం, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకోవడం, ఇవన్నీ జేస్తుంటారు. కానీ నేనేం జెప్తా అంటే, మనకేదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు మనం లైఫ్ వైపు పరిగెట్టాలి. మనకు ఈ జీవితం అనే అవకాశం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం జేసుకోవాలి. ఎవరో వచ్చి మన జీవితం లోపల సంతోషాన్ని నింపరు. మన హ్యాపీనెస్‌ని మనం క్రియేట్ జేసుకోవాలి. ఈ విషయాన్ని మరీ ముఖ్యంగా యువత ఎవరైతే హార్ట్ బ్రేక్ తోటి, లవ్ ఫెయిల్యూర్ తోటి, సడెన్ బ్రేకప్స్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకు కన్వే చేద్దామనుకున్నాను.